సివిల్స్ మెయిన్స్ కి సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ ₹1,00,000 ఆర్థిక సాయం. డ్రైవర్లెస్ కార్ ని డిజైన్ చేసిన హైదరాబాద్ ఐఐటి విద్యార్థులు హామీల అమలు నుంచి తప్పించుకునేందుకే హైడ్రాతో హైడ్రామా ఆడుతున్నారు అన్న డీకే అరుణ. బులెటిన్లో ముందుగా ఇలాంటి తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ తో ప్రారంభిద్దాం. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే మరో 35,000 ఉద్యోగాల భర్తీ ఉంటుందని ప్రకటించారు. సెక్రటేరియట్ లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో పాస్ అయి మెయిన్స్ కి సిద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద ₹1,00,000 చెక్కులు సీఎం అందజేశారు. ప్రిలిమ్స్ కి పాస్ అయిన 135 మంది అభ్యర్థులు ఈ చెక్కుల్ని అందుకున్నారు. హైదరాబాద్ ఐఐటి విద్యార్థులు రూపొందించిన డ్రైవర్లెస్ కార్లో మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఐఐటి డైరెక్టర్ మూర్తి ప్రయాణించారు. సిలికాన్ వ్యాలీలో తాను సీఎం డ్రైవర్లెస్ కార్లో ప్రయాణించామని, దానికంటే ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఐఐటి హైదరాబాద్ రూపొందించిన ఈ టెక్నాలజీ తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. దేశానికి గర్వకారణమన్నారు. ఆక్రమణకు గురైన చెరువుల్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న కూల్చివేతలు ముందు అన్ని జిల్లాలకు విస్తరిస్తామని ప్రకటించారు. చెరువుల పరిరక్షణ, కబ్జాలకు గురైపోయిన వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం ప్రజల యొక్క బాధ్యత అన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనిని ప్రజలు మెచ్చుకుంటారని పొన్నం అన్నారు. అన్యాయం జరిగిందనుకుంటే న్యాయస్థానాల్ని ఆశ్రయించొచ్చని తెలిపారు. తప్పులు తమ వైపు ఉన్నా, ప్రతిపక్షం వైపు ఉన్నా నిజాలు రాసి పెద్దన్న పాత్రను మీడియా పోషించాలని రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఉచితమని చెప్పిన రీతిలోనే ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా అమలు చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో ఫీజులు వసూలు చేయడం దారుణమన్నారు. ఈ విషయాన్ని తెలియపరుస్తూ సీఎంకి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలయ్యేలా చూసే బాధ్యతని బీఆర్ఎస్ తీసుకుంటుందన్నారు హరీష్ రావు. ఫెడరల్ స్ఫూర్తిని ప్రధాని దెబ్బతీస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. బీజేపీ పాలనలో లేని రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. హైడ్రాను స్వాగతిస్తున్నామని తెలిపిన నారాయణ కూల్చివేతలతో తల్లడిల్లిపోతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని చూపించాలని డిమాండ్ చేశారు. హైడ్రా ఒక డ్రామా అని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ప్రభుత్వ పనితీరు హైప్ చేయడానికే హైడ్రా ఉందన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే చేశారన్నారు. హామీలు అమలు చేయడం చేతకాక ఇలాంటివి తీసుకొస్తారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వాలు మారితే ఆక్రమణలు గుర్తొస్తాయా అని అరుణ ప్రశ్నించారు. కేటీఆర్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. తన ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారమే ఉందన్నారు. దమ్ముంటే కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. ఎవరి ఫామ్ హౌస్ చూపించి అది తనది అంటున్నారని వివేక్ తెలిపారు. పసిపిల్లల ప్రాణాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆహారంగా కుళ్లిపోయిన గుడ్లు ఇస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన కుళ్లిపోయిన గుడ్డు పట్టుకున్న చిన్నారి ఫోటోని ఎక్స్ వేదికగా కేటీఆర్ షేర్ చేశారు. వచ్చే నెల ఏపీలో మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభం. ఏపీలోని పర్యాటక ప్రదేశాల్లో రిసార్ట్లు నిర్మించడానికి ముందుకొచ్చిన ఒబరాయ్ గ్రూప్. హోంమంత్రి అనితపై వైసీపీ మహిళా నేత వరదు కళ్యాణి నిప్పులు. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి నారాయణ తెలిపారు. సెప్టెంబర్ 13వ తేదీన మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. తిరుమలలో ఆయన శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. అక్టోబర్లో మరిన్ని అన్నా క్యాంటీన్లు తెరుస్తామన్నారు మంత్రి నారాయణ. రాష్ట్రం లోటు బడ్జెట్తో ఉన్నా కూడా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడానికి తాము ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విశాఖ, తిరుపతి, గండికోటలో హోటల్స్, రిసార్ట్స్ నిర్మించేందుకు ప్రముఖ హోటల్ సంస్థ ఒబరాయ్ ముందుకొచ్చింది. ధవళేశ్వరం బ్యారేజీకి ఆనుకుని ఉండే పిచ్చుకలంక ప్రాంతాన్ని సంస్థ ప్రతినిధులు మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యానందరావుతో కలిసి పరిశీలించారు. పిచ్చుకలంక రిసార్ట్స్ నిర్మించాలని ఆ సంస్థను మంత్రి దుర్గేష్ కోరారు.
అనిత అసమర్థ హోంమంత్రి అని వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆరోపించారు. బాధ్యతల నిర్వహణలో అనిత పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. సన్మానాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై అనితకు లేదంటూ మండిపడ్డారు. అచ్యుతాపురం పేలుళ్ల ఘటనపై మంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారని వరదు కళ్యాణి భగ్గుమన్నారు. అనిత తన హోదాను మరచిపోయి అనుచిత విమర్శలు, నిందలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటున్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్న ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కొంత సమయం పడుతుందన్నారు. 5 ఏళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డ జనానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విముక్తి దొరికిందన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా రాజమండ్రి గోపాల్ నగర్ లో ప్రత్యేక పూజల తరువాత పురంధేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు చంద్రమోహన్ రెడ్డి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన విషయాన్ని బీజేపీ నేత బయటపెట్టారని తెలిపారు. సోమిరెడ్డి అవినీతి పనులకు సంబంధించి త్వరలోనే ఒక నివేదిక బయటపెడతానని కాకాణి వెల్లడించారు. చెత్త పన్నుపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కడప మేయర్ సురేష్ బాబు ఖండించారు. చెత్త పన్నుపై ఎమ్మెల్యే అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కేవలం నోటి మాటగా చెత్త పన్ను వసూలు చేయొద్దని చెప్పిందని సురేష్ బాబు తెలిపారు. అధికారికంగా ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ కోఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీ పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా మేయర్ దంపతులు ప్రకటించారు. వీరిద్దరూ రేపు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. ప్రభుత్వ ఫైల్స్ దగ్ధం ఘటనల్లో ఉద్యోగులు దోషులు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు అమరావతి జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. తమ ఉద్యోగులంతా భయభ్రాంతులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఏ ఉద్యోగి ఫైల్స్ తగలబెట్టలేదని, మదనపల్లి ఫైల్స్ దహనం కేసు విచారణలో ఉందని, ఈ ఘటనల్లో ఉద్యోగులపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు బొప్పరాజు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన నేత గాతి వెంకటేశ్వరరావు విమర్శలు చేశారు. సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ టికెట్లు అమ్ముకునే వ్యక్తి అన్న క్యాంటీన్ల గురించి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దన్నారు. పేదలకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నామని చెప్పారు. వైసీపీకి రంగులు, బొమ్మల మీద ఉన్న పిచ్చి పేదలకు భోజనం పెట్టే విషయంలో లేదన్నారు. హైడ్రా కూల్చివేతలపై పోరాటానికి సిద్ధమవుతున్న తెలంగాణ బీజేపీ. ఏపీ, తెలంగాణలో భారీగా పట్టుబడ్డ గంజాయి, డ్రగ్స్, జూరాలకు భారీగా వరద నీరు. ఇలాంటి తెలుగు స్టేట్స్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. హైడ్రా కూల్చివేతలపై పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులతో తెలంగాణ బీజేపీ నాయకత్వం సమావేశమైంది. బడాబాబుల అక్రమ కట్టడాలు కూల్చితే పర్వాలేదు కానీ పేదల జోలుకొస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ బీజేపీ హెచ్చరించింది. అనుమతులిచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎఫ్టీఎల్లో పట్టాలున్న పేదలకు ప్రత్యామ్నాయాన్ని చూపాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 8.5 కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. నరాల్ని ఉచ్ఛేదితం చేసే ఎంఫటామిన్ గా ఈ డ్రగ్ ని గుర్తించారు. ఈ వ్యవహారంలో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. సులువుగా డబ్బు సంపాదించుకోవడానికి కొందరు గంజాయిని అమ్ముతున్నారని విజయవాడ క్రైమ్ డీసీపీ హరికృష్ణ అన్నారు. అనుమానాస్పదంగా ఉన్న ప్రాంతాల్లో నిఘా పెడుతున్నట్లుగా తెలిపారు. గడిచిన 2 నెలల్లో 120 మందిని అదుపులోకి తీసుకుని 35 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. 200 కేజీల గంజాయి స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ల ద్వారా నిఘాను పెంచుతున్నారు. లారీలో రహస్యంగా తరలిస్తున్న 912 కిలోల గంజాయిని అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. ఖాళీగా వెళుతున్న లారీపై అనుమానం రావడంతో పోలీసులు నిశితంగా పరిశీలించారు. అంత ఖాళీగా కనిపిస్తున్న సందేహం కలగడంతో తరచి చూస్తే లారీలో ఒక రహస్యమైన అర బయటపడింది. ఇందులో ఏకంగా 912 కేజీల గంజాయి కనిపించింది. దీని విలువ 1 కోటి రూపాయలుంటుందని అంచనా. పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణా చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో పోలీసుల తనిఖీల్లో గంజాయి దొరికింది. పాత ఫర్నిచర్ మాటున బొలెరో వాహనంలో 3 వ్యక్తులు గంజాయిని తరలించేస్తున్నారు. పోలీసులను చూడగానే వీళ్లు వాహనాన్ని వదిలి పారిపోయారు. ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. ఈ వాహనంలో 820 కేజీల గంజాయిని కనుగొన్నారు. దీని విలువ 40 లక్షల రూపాయలుంటుందని అంచనా.
కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని వదులుతుండటంతో మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. 24 గేట్స్ ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. 99,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంటే 1,33,000 క్యూసెక్లు బయటకు రిలీజ్ చేస్తున్నారు. వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. లేని రోగాలు ఉన్నట్టుగా చూపించి తెలంగాణ సీఎం సహాయ నిధి నుంచి అక్రమంగా డబ్బు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. మొత్తం 6 జిల్లాల్లో ఈ తరహా కుంభకోణం జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో 10కి పైగా ఆసుపత్రుల్లో కుంభకోణం జరిగిందని అధికారులు నిర్ధారించారు. నెల్లూరు జిల్లా మైనింగ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. మైనింగ్ శాఖలో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులతో ఈ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. కార్యాలయంలో ఫైళ్లు స్వాధీనపరుచుకున్న ఏసీబీ అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో జోరందుకున్న ఎన్నికల హడావిడి. అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య కుదిరిన పొత్తు లెక్క. మాలీవుడ్ లైంగిక ఆరోపణలపై స్పందించిన హీరో పృథ్వీరాజ్. ఇలాంటి నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జమ్మూ కశ్మీర్ కు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. ముందు 44 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసిన బీజేపీ గంటల వ్యవధిలోని ఆ జాబితాను వెనక్కి తీసుకుంది. తొలి దశ ఎన్నికలు జరిగే 15 స్థానాల అభ్యర్థుల పేర్లతో మళ్లీ జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్ 18న జరిగే తొలి దశ పోలింగ్ కోసం నామినేషన్స్ దాఖలు చేయడానికి రేపే చివరి తేదీ. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తుల లెక్క కుదిరింది. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడంతో కాంగ్రెస్ హైకమాండ్ హుటాహుటిన పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్ ని శ్రీనగర్ కు పంపించింది. నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతో వారు చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ 32 స్థానాలు, నేషనల్ కాన్ఫరెన్స్ 51 సీట్లలో పోటీ చేస్తోంది. మరొక 5 స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్ లో కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. లదాఖ్ ప్రాంతాన్ని అభివృద్ధి సుసంపన్నం చేయాలన్న ప్రధాని దార్శనికతను దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టినట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ లడాఖ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో లడాఖ్ ప్రజలకు అనేక అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మలయాళ చిత్ర పరిశ్రమపై వస్తున్న లైంగిక ఆరోపణలపై ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. ఆరోపణలపై లోతుగా విచారణ జరపాలని, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. బెంగళూరు జైల్లో ఉన్న నటుడు దర్శన్ కి రాచ మర్యాదలు కల్పించడానికి తాము అనుకూలం కాదు, వ్యతిరేకమూ కాదు అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. దర్శన్ కు రాచ మర్యాదల వ్యవహారాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 7 అధికారుల్ని సస్పెండ్ చేశామని ప్రకటించారు. దర్శన్ ని వెంటనే వేరే జైలుకు బదిలీ చేయాలని డీజీపీని సిద్ధరామయ్య ఆదేశించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరాలని అస్సాం సీఎం, జార్ఖండ్ బీజేపీ ఇన్ఛార్జ్ హిమంత బిశ్వశర్మ కోరారు. బీజేపీ అంటే దేశభక్తి అని హిమంత్ అన్నారు. జార్ఖండ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చొరబాటుదారులని ఆయన అన్నారు. ఈ విషయమై హేమంత్ సోరెన్తో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. గతేడాది ప్రయోగాత్మకంగా ప్రారంభించిన యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ని త్వరలో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. పేమెంట్ వ్యవస్థని యూపీఐ సమూలంగా మార్చినట్టుగానే రుణాలందించే విధానాన్ని కూడా యూఎల్ఐ మారుస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రుణగ్రహీతలు, చిన్న రుణగ్రహీతలకు ఈ విధానం ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు శక్తికాంత దాస్. కృష్ణాష్టమి సందర్భంగా హిందువులకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఎందుకు శుభాకాంక్షలు చెప్పట్లేదని బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు. హిందువులకు సంబంధించి ఏ పండుగ నాడు కూడా ఆయన శుభాకాంక్షలు తెలపలేదని గుర్తు చేశారు. ప్రధానిని ఉద్దేశించి డీఎంకే నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని తమిళిసై తప్పుపట్టారు. ఢిల్లీ వచ్చిన భారతదేశపు 2వ పౌర అంతరిక్ష ప్రయాణికుడు గోపీచంద్ తోటకూరకు ఘన స్వాగతం లభించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ లో గోపీచంద్ ప్రయాణించారు. అంతరిక్షంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ని గోపీచంద్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దేశవ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో భక్తుల రద్దీ. కృష్ణం వందే జగద్గురం సెగ్మెంట్ లో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధిలో రథయాత్ర జరిగింది. పల్లకిలో మహాదేవుడు, ఏనుగుపై మన్మోహుడు, గరుడ రథంపై శివతాండవం, వాహనంపై ఉమామహేశ్వరుల రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ మహాకాళేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రం మధురలో అంగరంగ వైభవంగా జన్మాష్టమి వేడుకలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మధుర బంకే బిహారీ ఆలయాన్ని దర్శించుకుని అక్కడ స్వామివారికి హారతులు పట్టారు. కృష్ణాష్టమి సందర్భంగా కేరళ రాజధాని తిరువనంతపురంలో అద్భుత ప్రదర్శన జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై బాలకృష్ణుడి ప్రతిమను ఉంచి ఊరేగింపు చేశారు. శ్రీకృష్ణుడి వేషం ధరించిన చిన్నారులంతా ఈ ఊరేగింపులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. గుజరాత్లోని దేవభూమి ద్వారకలో కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకృష్ణుడి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులంతా బారులు తీరున్నారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. కేరళ పతనంతిట్ట జిల్లా చెన్నపాడిలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడి ఆరాధన జరిగింది. మారుమూలన ఉండే ఈ గ్రామం నుంచి అరణ్మూల శ్రీకృష్ణ ఆలయానికి 1500 కిలోల పెరుగును సమర్పించారు. కృష్ణాష్టమి సందర్భంగా ఉపవాస దీక్ష చేసే చెన్నపాడి గ్రామస్తులు పెరుగును స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కృష్ణాష్టమి సందర్భంగా కడప జిల్లా కమలాపురంలోని రాధాకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సత్యసాయి సన్నిధి పుట్టపర్తిలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి విశాఖ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. పుట్టపర్తి హనుమాన్ సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ దంపతులు పాల్గొన్నారు. చిన్నారులతో ఆయన ఉట్టి కొట్టించారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ గోపూజ చేశారు. ఆవులకు దాణా తినిపించారు. శ్రీకృష్ణుడి జీవితం మనందరికీ అనుసరణీయమన్నారు మోహన్ యాదవ్. సంపాదించుకున్నది ఇతరులతో పంచుకునే ధైర్యం అలవరుచుకోవాలని సూచించారు. బెంగళూరు ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రాధాకృష్ణుల్ని చూడ్డానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఖమ్మం జిల్లా వెరైటీ దొంగతనం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతున్న మొహరం మాతం. కర్నూలు జిల్లాలో కల్తీ పెట్రోల్. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ని నియమించాలని కోరుతూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీలు నిరసన ప్రదర్శన చేశారు. సీఎం, మంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కారులో వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు దొంగతనం చేస్తున్న హైటెక్ దొంగల్ని ఖమ్మం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 గొర్రెలు, 1 మేకపోతు స్వాధీనం చేసుకుని కారును కూడా సీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో నిన్న కురిసిన గాలివానకు చేతికొచ్చిన మొక్కజొన్న పంటంతా నేలపాలైపోయింది. ఒక్కో రైతు తమకు 50,000 వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నగరం గ్రామంలో మొహరం సంతాప దినాల ముగింపులో భాగంగా జనాబే జైనబ్ పీరును తీసి గ్రామస్తులంతా శ్రద్ధాంజలి ఘటించారు. ఒంటెలపై ఊరేగించి మాతం నిర్వహించారు. ఇందులో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, అమలాపురం ఎంపీ హరీష్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో గిరిజన మహిళలు తీజ్ పండుగ వేడుకగా జరుపుకున్నారు. పెళ్లి కాని మహిళలు 9వ రోజు గోధుమలు నానబెట్టి మొలకలొచ్చిన తరువాత వాటిని తలపై పెట్టుకుని నృత్యాలు చేయడం ఈ పండుగలో విశేషం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ శివారులో చెట్టును ఆర్టీసీ బస్ ఢీకొట్టిన ప్రమాదంలో ప్రయాణికులు గాయపడ్డారు. కామారెడ్డి డిపోకి చెందిన ఈ బస్ ఎల్లారెడ్డి నుంచి నిజాం సాగర్ కు వెళుతోంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. దుకాణాల్లో చోరీకి పాల్పడుతున్న 3 దొంగల్ని మహబూబాబాద్ జిల్లా గూడూరు లక్ష్మీపురం వాసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒకే రోజు 2 చోట్ల దొంగతనం జరగడంతో స్థానికులంతా అప్రమత్తమయ్యారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా దట్టంగా పొగ కమ్ముకోవడంతో గర్భిణులు తీవ్ర అవస్థలు పడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని సిరిగుప్ప క్రాస్ దగ్గర హెచ్పీ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ కలకలం సృష్టించింది. పెట్రోల్ పోసుకుని బంక్ నుంచి కిలోమీటర్ దూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోతూ ఉండడంతో కల్తీ వ్యవహారం వెలుగు చూసింది.